హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. మన తెలంగాణలో అతిపెద్ద పండగలో ఒకటి బతుకమ్మ. బతుకమ్మ అంటేనే మనకు గుర్తు వచ్చేది రంగురంగు పువ్వులు. ఈ ఆడవాళ్ళంతా రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి ఆడవాళ్ళందరూ ఒక దగ్గరికి చేరి బతుకమ్మనైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు బతుకమ్మ పండగ ఎలా వచ్చింది, అసలు బతుకమ్మ ఎవరు, ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మా అమ్మ వాళ్ళైతే ప్రతిసారి బతుకమ్మ అనేది చేస్తారు. ప్రతిసారి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మ అయితే ఆడతాను. బతుకమ్మ అంటేనే మనకి పుట్టిల్లు గుర్తొస్తుంది. ఏమంటారు? మీలో ఎంతమంది మీ అమ్మ వాళ్ళ ఇంటికి బతుకమ్మకి వెళ్ళి ఆడుకుంటారు? కామెంట్ చేయండి. అండ్ మేము బతుకమ్మ మంచిగా చేసి ఐడిపిఎల్ చెరువు దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుతూ పాడుతూ బతుకమ్మనైతే నిమజ్జనం చేస్తాము. ఈసారి ఐడిపిఎల్ చెరువు దగ్గర చాలా పెద్ద పెద్ద బతుకమ్మలే చేసుకొని వచ్చారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు అన్ని బతుకమ్మలు చూసేయచ్చు. ఐడిపిఎల్ దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్ ఇంకా బతుకమ్మలు ఇవన్నీ అయితే ఈ ఫుల్ వీడియోలో ఉన్నాయి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి. అసలు బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారో చెప్తానన్నాను కదా, ఆ కథ అయితే ఇప్పుడు చెప్తాను. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉండేవారు. ఆ 7 అన్నదమ్ములకి ఒకగానొక చెల్లె ఉండేది. ఆ 7 అన్నదమ్ములు వీరాది వీరులు. ఆ 7కి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఈ 7 అన్నదమ్ములు ఆ చెల్లిని గారాబంగా చూసుకునేవారు. ఆ చెల్లిని ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే అంత బాగా చూసుకునేవాళ్ళు. ఆ 7 అన్నదమ్ములు చూపించిన ప్రేమను వాళ్ళ చెల్లి మీద వాళ్ళ భార్యలు చూసి తట్టుకోలేక ఆ 7 అన్నదమ్ముల భార్యలు ఈ చెల్లుని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళకూడదామా, ఏం చేద్దామా అని ఎప్పుడు ఇదే చూసేవాళ్ళు. ఒకరోజు ఈ 7 అన్నదమ్ముళ్ళు అడవికి వేటకు వెళ్తారు. ఆ సమయాన్ని చూసుకొని ఈ 7 అన్నదమ్ముల భార్యలు వాళ్ళ చెల్లిని సూటిపోటి మాటలు అని తిట్టడం కొట్టడం చేసి వాళ్ళ పెద్ద వదిన పాలల్లో విషం కలిపి ఇయ్యడం వల్ల వాళ్ళ చిట్టి చెల్లి మరణిస్తుంది. అలా మరణించిన చెల్లిని ఎవ్వరికీ తెలియకుండా ఒక దగ్గర పూడ్చిపెట్టి వస్తారు. ఆ పూడ్చిపెట్టిన దగ్గర తంగేడు పువ్వు అనేది పూస్తుంది. తంగేడు పువ్వు చెట్టు అనేది పూస్తుంది. అందుకే మన బతుకమ్మకు తంగేడు పువ్వు అనేది చాలా స్పెషల్. ఇలా జరిగిన తర్వాత 7 అన్నదమ్ముళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లి ఎక్కడా కనిపించకపోవడం వల్ల వాళ్ళ భార్యలను అడుగుతారు, మా చెల్లి ఎక్కడుంది అని. వాళ్ళకి తెలియదని చెప్తారు. ఇప్పుడు 7 అన్నదమ్ములు ఎన్ని ఊర్లు తిరిగినా ఎక్కడ తిరిగినా వాళ్ళ చెల్లి కనిపించదు. ఊరంతా గాలిస్తారు. లాస్ట్కి వాళ్ళ ఊరికే వచ్చి ఒక దగ్గర ఆగగా తంగడి పువ్వు చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టులో నుంచి వాళ్ళ చెల్లి ఆత్మ వచ్చి ఆమెకు ఏమి జరిగిందో అదంతా వాళ్ళ అన్నా తమ్ముళ్ళకి చెప్తుంది. అలా చెప్పగా అన్నా తమ్ముళ్ళు చాలా బాధపడి దుఃఖించి, నీకు చివరి కోరిక ఏంటో చెప్పమ్మా, మేం తీరుస్తాము అంటారు. అప్పుడు ఆమె చెప్తుంది, ఈ తంగేడు పూలతో అందరూ పువ్వుల్లాగా పేర్చి ప్రతి ఆట పండగలాగా చేయాలి అంటుంది. నీ కోరిక తప్పగా తీరుస్తాను అని ఆ అన్నదమ్ములు చెప్తారు. ఇదైతే బతుకమ్మ స్టోరీ. మరి ఇంకో స్టోరీ కూడా ఉందండి. మహిషాసురుడు ఉంటారు కదా, ఆయనని చంపి అలసిపోయిన ఊరంతా ఈ పువ్వులనన్నీ పేర్చి పండగలా జరుపుకుంటారంట. ఈ 2 స్టోరీస్ కాకుండా ఇంకో కథ కూడా ఉంది. అదేంటో చెప్పనా? దేవాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు భార్య పేరు సత్యవతి. వీళ్ళిద్దరికీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లకి లక్ష్మీదేవి అని పేరు పెడతారు. ఈ లక్ష్మికి ముందుగా ఆరోగ్య సమస్యలు, చాలా సమస్యలు ఎదుగుతునేటప్పుడు వచ్చేది. అప్పుడు ఈ దేవాంగుడు అనే రాజు ఆమెకి బతుకమ్మ అనే పేరు అనేది పెడతాడు. అప్పటి నుంచి ఆమెకి ఏ సమస్య రాలేదు అని చెప్పి ఈమె పుట్టినరోజుని పువ్వులతో ఇంకా అందరూ ఆడవాళ్ళు చేరి బతుకమ్మ పండుగ అయితే చేసుకునే వాళ్ళంట. ఇలా అయితే ఇంకొక స్టోరీ అయితే ఉండేది. మన బతుకమ్మకైతే ఇలా 3 స్టోరీలు అయితే ఉన్నాయి. మీకు ఏ కథ నచ్చింది, ఏ కథ నిజమంటారో కామెంట్ చేయండి. మేమైతే మార్కెట్ నుంచి ముందు రోజే మా అమ్మ వాళ్ళైతే పువ్వులన్నీ తెచ్చారనమాట. బంతి పువ్వులు, గునుగు పువ్వు, ఇంకా కలర్స్ వేసిన గునుగు పువ్వు, సీతమ్మ చెట్టాకు, ఇంకా టేకి పువ్వు,
ఇవన్నీ అయితే చాలా పూలు అయితే తెచ్చారు. బతుకమ్మ చేస్తున్న కొద్దీ ఇంకా కొన్ని పూలు తెచ్చుంటే బాగుండేది అని అనిపించింది మాకు. ఈ టేకి పూలు అయితే నాకు చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించాయి. బతుకమ్మలో పేర్చడంలో కూడా చాలా అందాన్ని ఇచ్చాయి. మన గునుగు పువ్వు, ఇంకా తంగేడు పువ్వు, ఇవన్నీ అయితే తెచ్చారు. ఇవన్నీ తెచ్చి ఫస్ట్ అయితే ప్లేట్లో పసుపు కుంకుమ వేసి ఆ బతుకమ్మకైతే మొక్కి బతుకమ్మ పేర్చడం అయితే మా అమ్మ స్టార్ట్ చేసింది. మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ ఎంత అందంగా వచ్చిందో కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు మా బతుకమ్మ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము బతుకమ్మ అయితే తయారు చేసేసుకున్నాం కదా, ఇంకా గౌరమ్మనైతే తయారు చేద్దాం. గౌరమ్మ తయారు చేయడానికి తెలుసు కదా, పసుపు ఇంకా నీళ్లు ఉంటే సరిపోతుంది. పసుపు నీళ్లు కలిపి ముద్దలా చేసి వాటికి కుంకుమ పెడితే మన గౌరమ్మ అయితే తయారైపోయింది. ఇప్పుడు గౌరమ్మని బతుకమ్మ మీద పెట్టి బతుకమ్మకైతే పూజ అయితే చేసుకున్నాము. రంగురంగుల పూలన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చడం వల్ల బతుకమ్మ ఎంత అందంగా కలగా వచ్చిందో కదా. మా బతుకమ్మ చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే బతుకమ్మ మీద గౌరమ్మ పెట్టేసి గౌరమ్మకి ఒక పువ్వు పెట్టి ఇక్కడ ఇంకా అగిర్బత్తులో పసుపు కుంకుమ ఫస్ట్ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకొని అగిర్బత్తులు అయితే ముట్టించి బతుకమ్మకి కొబ్బరికాయ ఇంకా ప్రసాదం ఇవన్నీ చేసామన్నమాట. అన్నట్టు మేము ఏం ప్రసాదం చేసామనుకుంటున్నారా, మా తమ్ముడైతే బతుకమ్మ కోసం హల్వా అయితే ప్రిపేర్ చేశాడు. ఇక్కడ అగిర్బత్తులు అయితే ముట్టిస్తున్నాను. మన బతుకమ్మ పూజ అయితే ఇలా జరుగుతుందన్నమాట. బతుకమ్మకైతే పూజ చేసిన తర్వాత మా ఇంటి ముందు పెట్టి మేము అయితే బతుకమ్మ ఆడేసి ఇంకా ఒక టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గర, ఆ టెంపుల్ దగ్గర కూడా బతుకమ్మ ఆడి ఇంకా బతుకమ్మను అయితే మేము ఐడిపిఎల్ చెరువుకి అయితే తీసుకెళ్తాము. ఐడిపిఎల్ చెరువుకి అయితే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అయితే చాలా బాగా చేశారు. అసలు ఎంత పెద్ద బతుకమ్మలో అసలు మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అసలు నేనైతే ఫస్ట్ టైము ఎప్పుడు ఐడిపిఎల్ వెళ్తాము అక్కడ ఇక్కడ ఒక్కొక్కటి కనిపించేది, కానీ ఈసారి అయితే సేమ్ గణేష్ లైన్ ఎలా కడతాయి క్రెయిన్ గురించి అలా బతుకమ్మల లైన్ అయితే పెద్దది ఉంది. అన్ని బతుకమ్మలు అయితే వచ్చాయన్నమాట. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బతుకమ్మను తీసుకొని మా ఇంటి ముందున్న వాకిట్లో మా అమ్మ ఆల్రెడీ మంచిగా కల్లాపు అవన్నీ చల్లేసి ముగ్గులు పెట్టింది. ఆ ముగ్గు మీద పీట పెట్టి బతుకమ్మను అయితే పెట్టి మేమైతే బతుకమ్మ ఆడతామన్నమాట. మా బతుకమ్మ ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే బతుకమ్మ ఆడడానికి బతుకమ్మనైతే తీసుకొని వెళ్దాము. నాకైతే పెద్ద బతుకమ్మ మోయాలి అంటే చాలా బరువుగా అనిపించింది. ఇంకా పెద్ద బతుకమ్మ అయితే మా అమ్మకి ఇచ్చేసి చిన్నదైతే నేను పట్టుకున్నాను అనమాట. చాలా బరువుగా ఉంది. ఇక్కడైతే ఒక ఫోటో దిగుదామని చెప్పి ఇక్కడైతే నుంచున్నాము. మరికి నుంచోరా అంటే ఏమేమో చేస్తున్నాడు వాడు, ఎక్కడి నుంచో అర్థం అవ్వట్లేదు అనుకుంటా, వెళ్ళిపోయాడు. ఇలా బతుకమ్మ దగ్గర ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా బయటకైతే వెళ్తున్నాం అనమాట బతుకమ్మ పెట్టి ఆడుకోవడానికి. మా ఇంట్లో ఉండేది నేను, మా చెల్లి, మా అమ్మ. మా చెల్లి ఏమో వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంది పండగ. నేను మా అమ్మ రిక్కే అయితే ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. ఏంటి ఇద్దరే ఉన్నారు అనుకోకండి. ఇక్కడ ఒక 5 చుట్లు అలా తిరిగిన తర్వాత మేమైతే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందరితో కలిసి ఆడతాము. అందరితో కలిసి ఆడితేనే ఒక ఆనందం, అదో పండగ. ఏమంటారు? అందరూ ఒక చోట చేరి ఇలా పాటలు పెట్టుకొని బతుకమ్మని మధ్యలో పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ డ్యాన్స్లు ఆడుతూ చేస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. నాకైతే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. బతుకమ్మ పండుగ రోజు మనం
ఆడవాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కలిసి ఒక చోట చేరి డ్యాన్స్లు ఇవన్నీ చాలా బాగా ఆడుతారు. బతుకమ్మ పుట్టింది మన తెలంగాణలోనే. మన తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది బతుకమ్మ. బతుకమ్మ తెలంగాణలోనే చాలా పెద్ద పండగ. అందుకే బతుకమ్మ సాంగ్స్లో తెలంగాణ అని కూడా ఉంటుంది. మేమైతే కుకట్పల్లి దగ్గర ఉన్న ఐడిపిఎల్ లేక్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక్కసారి చూడండి బతుకమ్మని ఎంత పెద్దగా చేసి పెట్టారో, చాలా అందంగా ఉంది. ఇక్కడ బతుకమ్మతో పాటు ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. భరతనాట్యం, చాలానే ప్రోగ్రామ్స్, డ్యాన్స్లు అయితే చేశారు. బతుకమ్మ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ బతుకమ్మని చూస్తుంటే? నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఆడవాళ్ళని చూడండి, అసలు ఎంతమంది ఉన్నారో కదా. అందరూ చాలా సంతోషంగా వాళ్ళకు వచ్చినట్టుగా డ్యాన్సులు చేయడం, అందరినీ ఒకరిని చూసి ఒకరు ఫాలో అవ్వడం, అందరూ కలిసి ఇలా డ్యాన్సులు చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో కదా. చాలా అందంగా ఉంది. నాకైతే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే ఇలా బతుకమ్మలు అందరూ ఆడుతూ ఉండగా బతుకమ్మలు అయితే తీసుకొచ్చి మేము ఒక గ్రూప్ దగ్గర అయితే పెట్టాము. ఆ గ్రూప్ దగ్గర ఏంటి అంటే అసలు సరిగ్గా ఆడట్లేరు. కొంతమంది ఆగిపోతున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇంకొకరు వేరే సర్కిల్ కట్టేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారు. ఇంకేముంది, మాకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు నేను మా అమ్మ అయితే డ్యాన్సులు చేసేసాం.
మేమైతే ప్రతిసారి ఈ కుకట్పల్లి దగ్గర ఉన్న ఐడిపిఎల్ లేక్ దగ్గరికే వస్తాము. ఇక్కడైతే బతుకమ్మ చాలా బాగా చేస్తారు. ఈ ఐడిపిఎల్ లేక్ని కూడా మినీ ట్యాంక్ బండ్ అంటారనమాట. ప్రతి పండగ చాలా బాగా అందరూ కలిసి బాగా చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు మంచిగా. ఇక్కడ గణేష్ నిమజ్జనం కూడా చాలా జరుగుతాయి. ట్యాంక్ బండ్ దగ్గర ఎలా జరుగుతాయో ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువ జరుగుతాయి, ఇక్కడ కూడా బాగా జరుగుతాయి. ఇక్కడైతే చూడండి డ్యాన్సులు చేస్తున్నారు, ఒక స్టేజ్ వేసేసి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారనమాట. చూడ్డానికి బాగా అనిపించింది, ఇవి కూడా చూసామన్నమాట మేము. ఇంకా పెద్ద బతుకమ్మలు అయితే చెప్పాను కదా, అసలు చాలా వచ్చాయి, అసలు లైన్ కట్టి ఉన్నాయి తెలుసా. ఒక్కొక్క బతుకమ్మ అయితే ఎన్ని బతుకమ్మలు అంటే అన్ని బతుకమ్మలు వచ్చాయి. ఫస్ట్ టైం నేనైతే ఇన్ని పెద్ద బతుకమ్మలు చూడడం మాకు మంచిగా అనిపించింది. ఇంకా బతుకమ్మ దగ్గర ఫొటోస్ ఇవన్నీ అయితే ఎంతమంది దిగుతున్నారో అసలు. బతుకమ్మ రోజున మీ ఇంట్లో ఆడపిల్ల లేదని బాధపడకండి, ఒక్కరున్నా సరే బతుకమ్మ తెచ్చి ఈ ఐడిపిఎల్ దగ్గర ఆడండి. అందరూ మన వాళ్ళే, మంచిగా అందరితో కలిసి ఆడుకోవచ్చు. ఒక్క బతుకమ్మ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి, సరదాగా ఉంటుంది. నాకైతే ఈ బతుకమ్మ చాలా నచ్చింది, అందుకని చెప్పి రెండోసారి కూడా మళ్ళీ వీడియో తీసామన్నమాట. ఎంత బాగా చేశారు కదా, వాళ్ళకైతే ఎంత మంచిగా చేశారో, అసలు ఎంతమంది చేశారో ఏమో ఆ బతుకమ్మ అయితే, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మళ్ళీ డ్యాన్సులు చేస్తున్నాం అన్నమాట. ఇంకా మీకు పెద్ద పెద్ద బతుకమ్మలు నిమజ్జనం చేసినవి చూసారు కదా, ఎంత బాగా చేశారో. క్రెయిన్స్ వచ్చాయన్నమాట, క్రెయిన్లలోనే బతుకమ్మలను అయితే నిమజ్జనం చేశారు. డ్యాన్స్లు అయితే ఇలా వేసామన్నమాట. మీరు మీ దగ్గర డ్యాన్స్లు ఇంకా బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 11 అయ్యింది. అంతసేపు ఉన్నామన్నమాట బతుకమ్మ ఆడుతూ మంచిగా. అంటే కొంచెం సేపు కూర్చున్నాం కూడా, ఆడడమే కాదు అటు ఇటు తిరుగుతూ అన్ని బతుకమ్మలు చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. మా బతుకమ్మను ఒక దగ్గర పెట్టాము, అది అలానే ఉంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే ఆడుకొని మళ్ళీ బతుకమ్మని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసాము. బతుకమ్మలు అయితే మేము నిమజ్జనం చేసే లోపే అసలు ఎన్ని బతుకమ్మలు అయితే ఉన్నాయో, చెరువులో అయితే చాలా బతుకమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఒక సంపులాగా చేసి దాంట్లో వాటర్ అయితే నింపి పెడతారు బతుకమ్మలు వేయడానికి, అలా చేసి పెడతారనమాట. ఒక బతుకమ్మ అయితే ఎంత అందంగా ఉందో షార్ట్ వీడియోలో పెడతాను. అమ్మవారి ఫేస్ పెట్టి బతుకమ్మ చాలా బాగా చేశారు, చూస్తాను.
ఇది బాబు. గాంధీ. అయిపోయింది బతుకమ్మ